హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. ఈ వీడియోలో డే 4 యొక్క సమ్మరీ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు ప్రస్తుతానికి రెండో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. ఈ వీడియోలో ఈ రెండో టెస్ట్ మ్యాచ్ యొక్క డే 4 సమ్మరీ చూద్దాము. డే 4 సమ్మరీలోకి వెళ్ళే ముందు ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 వరకు జరిగిన సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి శుభ్మాన్ గిల్ 269 పరుగులు చేసిండు. రవీంద్ర జడేజా 89 రన్స్. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బషీర్ 3 వికెట్ తీసాడు 167 రన్స్కి. క్రిస్ వోక్స్ 2 వికెట్స్ తీసిండు 81 రన్స్కి. అందుకు రిప్లైగా ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 407 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ ఆడి చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ జేమీ స్మిత్ 184 నాట్అవుట్, బ్రూక్ 158. నెక్స్ట్ అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజ్ 6 వికెట్స్ తీసిండు 70 రన్స్ ఇచ్చి. ఆకాష్ దీప్ 4 వికెట్స్ తీసిండు 88 రన్స్ ఇచ్చి. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 64 రన్స్కి 1 వికెట్ పడింది. ఒకసారి ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే జైస్వాల్ 28 రన్స్, కేఎల్ రాహుల్ 28 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే టంగ్ 1 వికెట్ తీసినాడు. 3 ఓవర్స్ వేసి 12 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. ప్రస్తుతానికి టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 4లో ఇండియా ఎర్లీగా సెకండ్ వికెట్ కోల్పోయింది. కరుణ్ నాయర్ ఈ ఇన్నింగ్స్లో కూడా 26 రన్స్కి అవుట్ అయ్యాడు. కార్సే బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి కరుణ్ నాయర్ సెకండ్ వికెట్కి అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 96 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ 55 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో 84 బాల్స్లో 55 రన్స్ కొట్టి టంగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. థర్డ్ వికెట్కి అవుట్ అయ్యాడు. సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 4 ఫస్ట్ సెషన్ సమ్మరీ చూస్తే, ఫస్ట్ సెషన్లో టీమిండియా 25 ఓవర్స్ ఆడి 113 పరుగులు చేసింది. 2 వికెట్లు కోల్పోయింది. టీమిండియా యొక్క రన్ రేటు 4.52 ఉంది. డే 4 ఫస్ట్ సెషన్ అయిపోయే సమయానికి టీమిండియా స్కోర్ కార్డ్ ఇది. ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాం. టీమిండియాదే జైస్వాల్ 28 రన్స్, కేఎల్ రాహుల్ ఈరోజు అవుట్ అయ్యిండు 55 రన్స్, కరుణ్ నాయర్ కూడా ఈరోజు అవుట్ అయ్యిండు 26 రన్స్. ప్రస్తుతానికి శుభ్మాన్ గిల్ 24 రన్స్ నాట్అవుట్గా ఆడుతున్నాడు. రిషబ్ పంత్ 41 రన్స్తో ఆడుతున్నాడు. ఫస్ట్ సెషన్ అయిపోయే సమయానికి టీమిండియా 177 రన్స్ వేసింది. 3 వికెట్స్ కోల్పోయి డే 4న. ఇక ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 4 సెషన్ 2 సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. డే 4 సెకండ్ సెషన్లో టీమిండియా రిషబ్ పంత్ వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 65 రన్స్ కొట్టి బషీర్ బౌలింగ్లో డకెట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 236 పరుగులు చేసింది. 4 వికెట్లు కోల్పోయింది. ఫోర్త్ వికెట్కి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. ఈ మ్యాచ్లో డే 4 సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెషన్ ఒకసారి సమ్మరీ చూసినట్టయితే, సెకండ్ సెషన్లో మొత్తము టీమిండియా 30 ఓవర్స్ ఆడింది. 127 రన్స్ వేసింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. రన్ రేట్ వచ్చి 4.23 ఉంది సెకండ్ సెషన్లో. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 304 పరుగులు, 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతానికి శుభ్మాన్ గిల్ 100 రన్స్తో ఆడుతున్నాడు. జడేజా 25 రన్స్తో ఆడుతున్నాడు. ఈ సెకండ్ సెషన్లో రిషబ్ పంత్ వికెట్ కోల్పోయింది టీమిండియా. రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 58 బాల్స్లో 65 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 4 సెషన్ 3 సమ్మరీ చూద్దాం ఒకసారి. డే 4 థర్డ్ సెషన్లో టీమిండియా శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ ఇన్నింగ్స్లో 161 రన్స్ వేసి బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 411 రన్స్, 5 వికెట్లు కోల్పోయింది. 5th వికెట్కి అవుట్ అయ్యిండు శుభ్మన్ గిల్. టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్లో కూడా 1 రన్కి అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 రన్కి అవుట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 1 రన్కి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి రూట్ బౌలింగ్లో క్రాలీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6th వికెట్కి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 412 ఫర్ 6 వికెట్స్. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా స్కోరు 427 పరుగులు వద్దకు రాగానే టీమిండియా యొక్క లీడు 607 పరుగులకు వచ్చింది. 607 పరుగులు లీడ్కి రాగానే ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ డిక్లేర్ ఇచ్చే సమయానికి ప్రస్తుతానికి జడేజా 69 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులతో ఆడుతున్నారు. ఇది వచ్చేసి సెకండ్ టెస్ట్ మ్యాచ్ టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కాడు.
427 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ఒకసారి ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే జైస్వాల్ 28, రాహుల్ 55, కరుణ్ 26, సుమన్ గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టిండు, ఇప్పుడు 161 కొట్టిండు. పంత్ 65, జడేజా 69, జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్లో 89, ఇప్పుడు 69. ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 రన్, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 1 రన్నే. వాషింగ్టన్ సుందర్ 12 రన్స్ నాట్అవుట్. ప్రస్తుతానికి టీమిండియా 427 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చేసింది. ప్రస్తుతానికి టీమిండియా యొక్క లీడ్ వచ్చి 607 పరుగులు ఉంది. 608 భారీ పరుగుల టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జాక్ కాలీ డకౌట్ అయింది. ఈ మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్లో సుదర్శన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జాక్ కాలీ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చి 11 రన్స్కి 1 వికెట్ పడింది, ఫస్ట్ వికెట్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 30 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. బెన్ డకెట్ ఈ మ్యాచ్లో 25 రన్స్ కొట్టిండు. ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిండు. జో రూట్ సెకండ్ ఇన్నింగ్స్లో జస్ట్ 6 రన్స్కి అవుట్ అయ్యి ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిండు. జో రూట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 50 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. ఇక ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 4 థర్డ్ సెషన్ యొక్క సమ్మరీ చూసినట్లయితే థర్డ్ సెషన్లో మొత్తం 31 ఓవర్స్ వేసిండు. రన్స్ వచ్చి 195 రన్స్ వచ్చినాయి. 5 వికెట్లు కోల్పోయారు, అందులో 3 ఇంగ్లాండ్వి, 2 వికెట్లు వచ్చి టీమిండియావి. రన్ రేట్ వచ్చి 6.29 ఉంది థర్డ్ సెషన్లో. ఇక ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ యొక్క డే 4 ఆట ముగిసే సమయం వరకు యొక్క సమ్మరీ. ఒకసారి ఈ సమ్మరీ చూద్దాము. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి సుమన్ గిల్ 269. అలాగే ఇంగ్లాండ్ తరపున బెస్ట్ బౌలింగ్ వచ్చి బషీర్ 3 వికెట్స్ తీసుకున్నాడు, 167 రన్స్ ఇచ్చి. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ తరపున ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ స్మిత్ 184 నాట్అవుట్. ఇండియా తరపున బెస్ట్ బౌలింగ్ వచ్చి సిరాజ్ 6 వికెట్స్ తీసిండి, 70 రన్స్ ఇచ్చి. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 427 పరుగులకు 6 వికెట్ కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి సుమన్ గిల్ 161. అలాగే ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్లో బెస్ట్ బౌలింగ్ వచ్చి టంగ్ 2 వికెట్స్ తీసింది, 93 రన్స్ ఇచ్చి. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి డే 4 ఆట ముగిసే సమయానికి 72 రన్స్కి 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ ప్రస్తుతానికి డకేట్ 25 రన్స్. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్లో ఆకాష్ దీప్ 2 వికెట్స్ తీసాడు, 36 రన్స్ ఇచ్చి. ఇంకొక రోజు ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 536 పరుగులు చేయాలి. టీమిండియా గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. డ్రా అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ మ్యాచ్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. డే 5 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.